నమస్కారం. కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి వధువు వరుడి జాతకం ఎలా చూడాలి అనేసి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, చాలామంది వివాహం చేసే సమయంలో మాంగళ్య దోషం ఉంది ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అని చెప్తూ ఉంటారు. ఈ మాంగళ్య దోషం కొంతమంది చేపించుకుంటూ ఉంటారు, ఆ పరిహారం కొంతమంది చేపించుకోకుండా వివాహం చేస్తూ ఉంటారు. ఇలా ఒకవేళ దోష నివారణ చేయకుండా వివాహం చేసుకున్నట్టయితే కనుక జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అనేసి అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మాంగళిక దోషం అంటే ఇక్కడ మంగళ దోషం వేరు, మాంగళ్య దోషం వేరు. మాంగళ్య దోషం అంటే ఏంటంటే స్త్రీలకు వర్తిస్తుంది. మాంగళ్యము అంటే ఏంటంటే మంగళకరమైనది అర్థం. అంటే భర్త యొక్క ఆయు ప్రమాణం బాగా ఉండాలి, భర్తకి ఎలాంటి రోగాలు లేకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, యాక్సిడెంట్ జరగకుండా, ఆరోగ్యపరంగా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. అంటే భర్త యొక్క ఆరోగ్యం అనేది బాగా ఉండి, భర్త ఉంటేనే ఈమె పుణ్యస్త్రీగా ఉన్నట్టు అర్థం. అంటే ఐదోతనం ఉన్నట్టు అర్థం. అందువల్ల భర్తకి ఆరోగ్యపరంగా బాగుండాలి. అంటే మనం వివాహంలో జాతకాన్ని మనం చూసేటప్పుడు అబ్బాయికి అంటే అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉందా లేదా అని చూస్తాం. అది ఎలా టెస్ట్ చేస్తామంటే 8వ స్థానాన్ని బట్టి టెస్ట్ చేస్తాం. ఒక అమ్మాయి జాతకంలో 8వ స్థానంలో ఉండే గ్రహాన్ని బట్టి చూస్తాం. 8వ స్థానంలో కుజుడు ఉండకూడదు, శుక్రుడు ఉండకూడదు, రాహు ఉండకూడదు, కేతు ఉండకూడదు, రవి ఉండకూడదు. అంటే కొంతవరకు బుధుడు గురువు ఉండొచ్చు, ఆ 2 గ్రహాలు. లేకపోతే ఖాళీ ఉన్నా కూడా పర్వాలా. అంటే అష్టమాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. ఈ జాతకుల అష్టమాధిపతి రాహుతో కానీ, కేతుతో కానీ, శనితో కానీ, కుజుడితో కానీ కలిసి ఉండకూడదు, రవితో కానీ. అంటే రాహువు, కేతు, శని, కుజుడు, రవి అంటే ఈ 5 గ్రహాలతో కలిసి ఉండకూడదు ఈ అష్టమాధిపతి. ఈ అష్టమాధిపతి కలిసి ఉంది అంటే భర్తకి ప్రమాదం జరుగుతుంది అని అర్థం. అంటే అమ్మాయి జాతకం ఒకవేళ భర్తకి ప్రమాదం జరుగుతున్న దానికి నివారణ చేసుకోవచ్చు. అలానే ఆ అమ్మాయికి అలాంటి దోషం ఉండి అబ్బాయి జాతకాన్ని చూసామనుకోండి, మ్యాచింగ్ అబ్బాయి జాతకంలో పూర్ణ ఆయుష్ ఉందనుకోండి, ఈ మాంగళిక దోషం ఈ అమ్మాయి జాతకంలో పోయినట్టు, అంటే ఓవర్కమ్ అయినట్టు. అంటే ఉదాహరణకు అబ్బాయి జాతకంలో 8వ స్థానం శని ఉన్నాడు, పరిపూర్ణమైన ఆయుష్, అష్టమాధిపతి బాగున్నాడు, ఆరోగ్యపరంగా ఆ అబ్బాయికి కుజుడు, శని, రవి గ్రహాలు 3 గ్రహాలు బాగున్నాయి. బాగుంటే ఆ అబ్బాయికి ఇంకా ఈ అమ్మాయి జాతకంలో మాంగళిక దోషం ఉన్నా అది కొంత ఓవర్కమ్ చేసేటట్టు ఉందా లేదో చూడాలి. ఓవర్కమ్ చేయలేదనుకోండి, ఈ అమ్మాయి జాతక పరంగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ జాతకానికి సెట్ అయ్యేదాన్నే చూసుకుని ముందుకెళ్ళాలి. మాంగళిక దోషం అంటే ఏంటంటే భర్త యొక్క ఆయు ప్రమాణాన్ని తెలిపేదే మాంగళిక దోషం. అంటే 8వ స్థానంలో ఉండే గ్రహాలు, ఉదాహరణకు 8వ స్థానం రవి ఉన్నాడు, అమ్మాయి మొండిగా ఉంటుంది, లౌకిక విధానం ఉండదు. భర్త ఒక మాట అనగానే సర్దిపుచ్చుకోవటనే భావం ఉండదు. సర్దుబాటు భావనని చాలా ఇంపార్టెంట్. ప్రపంచమంతా కూడా లౌకిక భావంతోనే వెళ్ళాలి. ఒకవేళ భర్త అన్నాడు అనుకుందాం కాసేపు, భార్య ప్రతిస్పందించాల్సిన పని లేదు. భార్య అన్నది భర్త అనుకో, స్పందించాల్సిన పని లేదు. దానికి ఏమిటి నిజంగా జరుగుతున్నది ఏంటి? ఒకవేళ భార్యే అన్నది అన్న తర్వాత సరేలే పర్లేదు ఈ అమ్మాయి అంటుంది అనుకోవచ్చు. అబ్బాయి అన్నాడు పర్వాలేదని సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక అవసరం. ఆ ఓపిక రాజకీయ నాయకులకు ఉంది, ఎంతన్నా తిట్టని పాపం వాళ్ళు ఓపిక. అందువల్ల వాళ్ళ యొక్క స్టార్డమ్, సూపర్ స్టార్ అనేది వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు. ప్రజలు ఎంత తిట్టినా కూడా, ప్రజలు ఏమన్నా అనుకున్నా వాళ్ళ యొక్క స్టార్డము, ప్రజలకు చేయాల్సిన ఏదైతే మేలు ఉంటుందో ఆ మేలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు ఉదాహరణకి మేలు చేస్తాడు ఒక వ్యక్తి, ఇంకో పక్కన అతనికి మేలు చేయలేకపోవచ్చు. అందరినీ కుటుంబ సభ్యులంతా పోషించడానికి ఒక యజమానే పోషించలేడు. అలాంటి ఒక ముఖ్యమంత్రి ఎలా చేయగలుగుతాడు? అన్నీ చేయలేడు కదా. అందువల్ల వాళ్ళు కొంతమంది తిట్టేవాడు తిడుతుంటారు. కానీ ఆయన ఏమైంది, నేను ఎంతో కొంత సేవ చేయాలి, నా ద్వారా కొంతమందికైనా సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఉంటాడు. అలానే ఇక్కడ భార్యాభర్తల మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భార్య ఇలా అన్నదని, భర్త ఇలా అన్నారని ఆస్తిపాస్తుల గురించి గొడవ. ఆస్తిపాస్తుల గురించి కూడా గొడవే. ఇప్పుడు అబ్బాయిని చేసుకునేటప్పుడు అబ్బాయికి ఎంత ఆస్తి అని అమ్మాయి చూస్తుంటుంది. ఒకవేళ అబ్బాయికి ఆస్తి ఇవ్వలేదనుకోండి, ఇక గొడవ, డైవర్సే. ఇప్పుడు అబ్బాయికి ఆస్తి ఉందా లేదా, ఎసెట్స్ ఉన్నాయా లేదని కాదు. ఎసెట్స్ లేని అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు డెవలప్ అయ్యి ఎసెట్స్ ఉన్న వాళ్ళు అవుతారు. అంటే ఒక అమ్మాయి ఒక పూర్గా ఉండే అబ్బాయిని చేసుకుంటే ఆ అబ్బాయి రేపటి రోజుల్లో డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఒకవేళ డబ్బున్న అబ్బాయిని చేసుకున్నారనుకోండి, ఆ డబ్బు పోగొట్టుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే వివాహానికి సంబంధించిన విషయాల్లో మటుకు జాతకాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా ముందుకు వెళ్ళాలి. ఆ 2 జాతకాలని చూసుకోవాలి. అబ్బాయి యొక్క ఆయు ప్రమాణం కూడా, అబ్బాయి ఇప్పుడు నేను చెప్పి అష్టమంలో రవి ఉందనుకో, అమ్మాయికి మొండి పట్టుదల ఉంటుంది, లౌకిక విధానం ఉండదు. కుజుడున్నాడు అనుకోండి అష్టమంలో, అమ్మాయికి భర్తకి యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది అర్థం. కుజుడికి మళ్ళీ ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్ ఉందా లేదో చూసుకోవాలి. నాయకంటి గారు ఎంబడే అష్టమ స్థానంలో కుజుడు మా అమ్మాయికి ఉంది, మా అమ్మాయికి ఏదో అయిపోతుందని మళ్ళీ ఆలోచన చేయకూడదు. అక్కడ కుజుడిని గురుదృష్టి ఉందా లేదా చూసుకోవాలి. ఆ అష్టమ స్థానంలో కుజుడికి ఎగ్జామ్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలాంటివన్నీ చూసుకోవాలి. అంటే ఇవన్నీ చూసుకొని ఇలా అష్టమంలో కుజుడు ఉంటే ఈ విధంగా జరుగుతుంది. అష్టమంలో శని ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయి వ్యసనపరుడు. ఈ అమ్మాయికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి, అలానే ఆ అబ్బాయి కూడా వ్యసనపరుడు అవుతాడు. అష్టమంలో రాహు ఉన్నాడు అనుకోండి, వ్యసనపరుడే. అష్టమంలో కేతు ఉన్నాడు అనుకోండి, ఈ అమ్మాయికి అతనికి ఆయు ప్రమాణం తక్కువ అని అర్థం. వాట్ల మీద శుభగ్రహ దృష్టి ఉందా లేదా చూడాలి. ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. నాకు ఒక సందేహం గురువుగారు, ఒకవేళ వివాహం దాంట్లోనే అబ్బాయికి హైగా మాంగళ్య దోషం ఉండి అమ్మాయికి లోగా ఉంటే అబ్బాయికి మాంగళ్య దోషం ఉండదు. మంగళ దోషం, మంగళ దోషం వేరు, మాంగళ్య దోషం వేరు. అబ్బాయికి ఏమిటంటే ఆయు ప్రమాణం ఉందా లేదా అని చూడాలి. ఆయు ప్రమాణం అంటే ఆయుష్ లైఫ్ స్పాన్ అనేది ఉందా లేదో చూడాలి. అమ్మాయి జాతకంలో మాంగళిక దోషం ఉందా లేదో చూడాలి. మాంగళిక దోషం అంటే ఏంటంటే కుజుడు కాదు, ఏ గ్రహాలు అష్టమ స్థానంలో ఉండి అష్టమాధిపతి పాపగ్రహాలు కలిసి ఉంటే మాంగళిక దోషం. అంటే భర్తకి ఆయు ప్రమాణం ఎక్కువ ఉండి, నువ్వు అడిగే క్వశ్చన్లో ఆయు ప్రమాణం ఎక్కువ ఉండి అమ్మాయి కూడా మాంగళిక దోషం ఉంటే అది ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ప్రమాదం జరిగే సూచనలు ఉండవు. అది కరెక్ట్గా అనాలిసిస్ చేయాలి. 16 లగ్న కుండలను అనాలిసిస్ చేయాలి. అది అంటే రీసెంట్గా నా ఫ్రెండ్ అడిగింది అనమాట, నాకు తెలిసిన వాళ్ళు అడిగారు, అబ్బాయికి ఎక్కువగా ఉంది అమ్మాయికి తక్కువగా ఉంది అనేసి చెప్పారనమాట. ఈ మంగళ దోషము సంథింగ్ మీరు అన్నారు కదా, అబ్బాయికి ఎక్కువ ఉండకూడదు, అమ్మాయికి తక్కువ ఉన్నా అబ్బాయికి ఎక్కువ ఉన్నా ఉండకూడదు. అబ్బాయికి ఎక్కువ ఉంటే ప్రమాదమే అర్థం, అబ్బాయికి తక్కువ ఉంటేనే మంచిది. అమ్మాయికి ఎక్కువ ఉంటే అబ్బాయి ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది, అబ్బాయికి ఎక్కువ ఉంటే అమ్మాయి ఓవర్కమ్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. తక్కువ పర్సెంట్ 30%. ఇలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటారు? దానికి కొన్ని రెమెడీస్ అనేవి పరిహారాలు ఉంటాయి. అంటే 2 జాతకాలను చూసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎన్ని కలిసినాయి, అలానే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని చూసిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం.